వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు ఘటన పైన? అటు నిన్న ఘటన జరిగిన పరిణామం, ఈరోజు దానికి సంబంధించి విరామం కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఖండించారు, అలాగే ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్, మమతా బెనర్జీ, కేటీఆర్, చాలామంది ఇంకా 1 by 1 వైఎస్ షర్మిల కూడా ఈ దాడి దురదృష్టకరం ఆమె కూడా ఒక కామెంట్ చేశారు. ఎవరున్నారని మీ అనుమానం? ఇంకా ఈసీ కూడా దీనిపైన వివరణ అడిగింది 24 గంటల్లో రిపోర్ట్ ఇమ్మని. సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేమంతా సిద్ధం అనేటటువంటి బస్సు యాత్ర రాయలసీమ దాటుకొని ఈరోజు అమరావతి, గుంటూరు, విజయవాడ ప్రాంతంలోకి వచ్చినటువంటి తరుణంలో వాళ్ళు ఊహించలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమలో బాగా స్పందన వస్తుందిలే, మన అమరావతి అనుకునేటటువంటి ప్రాంతంలో స్పందన రాదులే అని చెప్పి అనుకున్నటువంటి ప్రత్యక్ష పార్టీ ఏదైతే ప్రతిపక్ష పార్టీల వాళ్ళకి నిన్న విజయవాడ ఎంటర్ అయ్యేటప్పుడు ఆ వారధి, అంతకుముందు ఏదైతే గుంటూరు జిల్లాలో వర్షంలో కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెంట జనం వెళ్ళటం, ఇవన్నీ ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యాయత్నంగానే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే కణితికి కొట్టాలి అనేటటువంటి ఆలోచనతో అది ఎయిర్ గన్నా లేదంటే మీరు అన్నట్టు క్యాట్ బాల్ అనేది ఇంకా పోలీసులు అయితే నిర్ధారణకు రాలేదు, కానీ దేంతో కొట్టారనేది. సో డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి మీద డైరెక్ట్గా అటాక్, అది కూడా ఒక పక్కా ప్లాన్డ్గా. ఎస్, ఈ ప్రాంతంలో అయితే మనం ఇదిగో ఎటు కరెంట్ తీసినటువంటి సమయంలో గురి చూసి కొట్టాలి అనేటటువంటి ఒక పకడ్బందీ ప్లాన్తోనే దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారు. సో ఈ ఎవరు పాల్పడ్డారు, దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు చేయించారు అనేది ఖచ్చితంగా పోలీసుల విచారణలో అది బయటకు వస్తుంది. ఆ రోజు చేయించినటువంటి వ్యక్తులు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకటి నేనేమంటున్నాను, ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజల ఓట్ల ద్వారా మనం గెలవాలనుకోవాలి, కానీ మనకు ప్రత్యర్థుల్ని లేకుండా చేయాలి, ఆ వ్యక్తిని లేకుండా భౌతికంగా లేకుండా చేసేస్తే మనం ఏదో గెలిచేస్తాము, అసలు ఆ వ్యక్తే ఇక్కడ లేకపోతే మనం రాజకీయాలు చేసేయచ్చు అనేటటువంటి ఆలోచనతో అది ఎవరు వెళ్ళినా కూడా ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ఖచ్చితంగా వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పేటటువంటి తీర్పు వాళ్ళకి ఇస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఆర్థికంగా లేకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని క్లోజ్ చేయించాలి అనేటటువంటి దుశ్చర్యతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కలిసి చేసినటువంటి కుమ్మక్కులో భాగంగా 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని లేకుండా చేయాలని ఎమ్మెల్యేలను లాక్కొని రకరకాల ప్రయత్నాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడారు. దాని తర్వాత మీరు చూసారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో సాక్షాత్తు ఏదైతే ఆ కోడి కత్తితో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే ఇదే అవహేళన చేసింది ఇదే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు ఖండించాడని, కానీ చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ ఏం పెట్టారు చూడండి సార్, ఇదేదో మేం చేయించుకున్నటువంటి దాడిగా మాట్లాడుతున్నారంటే ఇలాంటి మనుషులు నిజంగా సభ్య సమాజంలో ఉండటం కరెక్టేనా? ఇట్లాంటి వత్తులు రాజకీయ నాయకులు ఈయన ఖండించినట్టుగా ముసలి కన్నీరు గాలుస్తాడు ట్విట్టర్ లో చంద్రబాబు నాయుడు. వాళ్ళ కొడుకు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలేంటి సార్, వాళ్ళు పెడుతున్నటువంటి ట్వీట్లు ఏంటి? ఎవరిమైనా దాడి జరిగితే అది ఏ లీడర్ అయినా సరే ఖండించాలి. పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు సాక్షాత్తు ప్రధానమంత్రి సహా ఈ దాడిని ఖండిస్తూ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని చెప్పి ఏదైతే ప్రధానమంత్రి గారితో సహా కోడికత్తి 2.0 అని అచ్చెన్నాయుడు ఒక కామెంట్ చేశారు. ఇది ప్లాన్డ్ గానే చేశారు. వెంటనే అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా సమావేశాలు ఎలా ఉన్నారు, ఆ ప్రాంతానికి వస్తే కరెంటు పోతుందని ప్రీ ప్లాన్డ్గానే చేశారు. గత ఎన్నికల్లో కోడికత్తి అన్న ఒక ఇన్సిడెంట్ని తెచ్చి సానుభూతి పొందడానికి ప్రయత్నం చేశారు. ఇది కోడికత్తి 2.0 అని టీడీపీ నేతలు కామెంట్. ఆ మాటలు అంటున్న వాళ్ళే దీని వెనకాల ఉన్నారనేది క్లియర్గా అర్థం కావట్లేదా? నిజంగా ఒక ప్రత్యర్థి పార్టీగా ఎస్ వాళ్ళ హ్యాండ్ కానీ లేకపోతే దీంట్లో వాళ్ళు ఏమనాలి, ఎస్ దీన్ని ఖండిస్తున్నాం, విజయవాడ సిపి గారు ఖచ్చితంగా దీని మీద నిజాలు నిగ్గు తేల్చండి, దీని వెనకాల తెలుగుదేశం ఇంకెవరున్నారా? సతీష్ గారు విచారణ జరిపి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి, నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను శిక్షించాలని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఊరికి ట్విట్టర్ లో ఖండించారని అంటే మరి లోకేష్ ఆ విధంగా మాట్లాడితే అచ్చెన్నాయుడు ఆ విధంగా మాట్లాడి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అఫీషియల్ ఫేస్బుక్ లో వాళ్ళు పెడుతున్న పోస్టులు ఏంటి సార్? అంటే ఖచ్చితంగా వాళ్ళ వెనక దీని వెనకాల తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఇదే నారా లోకేష్ గానీ ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఏమనాలి, ఎస్ విజయవాడ సిపి గారు దీని మీద నిజాలు నిగ్గు తేల్చండి, నిజాలు నిగ్గు తేల్చి దీని వెనకాల ఒకవేళ నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా అయ్యండి, దీని వెనకాల మేము లేవు, మా మీద దయచేసి ఆపాదించొద్దు, సో మీరు దీని మీద విచారణ చేయాలని చెప్పాల్సినటువంటి వాళ్ళు డ్రామా అనే విధంగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేస్తున్నారని అంటే ఖచ్చితంగా దీని వెనకాల వాళ్ళు ఉన్నారనేటటువంటి భావన ఖచ్చితంగా ఎవరికైనా కలిగింది కదా. సో వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు కూడా దానికి క్లియర్ గా కనపడతా ఉన్నాయి కదా. సో ఖచ్చితంగా సిపి గారిని త్వరితగతిని దీన్ని తేల్చమని, దీన్ని ఎవరుంటే వాళ్ళని పట్టుకొని శిక్షించమని మాత్రం కోరుతా ఉన్నాం. వెంకటరెడ్డి గారు సార్ మళ్ళీ మేము కూడా క్లియర్గా క్లారిటీగా చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ
సంయమనం పాటించండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు, ఎందుకంటే పైన దేవుడు ఆశీస్సులు, కింద ప్రజానీకం ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఎవరైతే ఇది చేశారో వాళ్ళని ఆల్మోస్ట్ ఒక రోజులో వాళ్ళ మీద ఏం జరిగిందనే సంఘటన మీద వివరణిమ్మని ఎన్నికల కమిషన్ కూడా ఆదేశించింది. సో దాని వెనకాల ఎవరున్నా కూడా, ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఏదైతే చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా కూడా ఎవరున్నా కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఇంకోటి స్పష్టంగా చెప్పేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పర్టికులర్ మీడియా అండ్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ దీన్ని ఒక డ్రామాగా చిత్రీకరించాలని ఏదైతే చేస్తా ఉన్నారో అక్కడే వాళ్ళు ఉన్నారనేటటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ హస్తం దీని వెనకాల లేకపోతే, తెలుగుదేశం పార్టీ కానీ ఇది చేయించకపోతే వాళ్ళు ఖచ్చితంగా దోషులు ఎవరో పట్టి తేల్చండి, ఎస్ ఇది జరిగినటువంటి దాడిని మేము అందరం ఖండిస్తున్నాము అని చెప్పి నారా లోకేష్ కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు అచ్చెన్నాయుడు దోషులు ఎవరైనా కూడా కఠినంగా శిక్షించండి, వాళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా వదలొద్దు అని చెప్పి చెప్పాల్సినటువంటి వాళ్ళు దీన్ని ఏదో చిన్నగా తీసుకెళ్లేది, ఇదేం లేదు, అసలు ఇదేం జరగలేదు అన్నట్టుగా, లేదంటే ఇదేదో డ్రామాగా చిత్రీకరించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారంటేనే క్లియర్ గా అర్థం అవుతుంది. ఎస్ పక్కా ప్లాన్డ్ గా ఇది వాళ్ళే చేయించారు, బయటికి వాళ్ళ మీద వస్తున్నటువంటి తరుణంలో దీన్ని డైవర్ట్ చేసే ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారనేది అర్థమవుతా ఉంది. ఇందా పుల్లారావు గారు చెప్పారు ఇక్కడ హెయిట్ క్యాంపెయిన్ జరుగుతా ఉంది ఇక్కడ. ఎస్ సార్, ఎందుకంటే ఒక వ్యక్తి మీద నిజంగా మూకుమ్మడిగా దాడి, రాజకీయ పార్టీలు కొంతమంది కుటుంబ సభ్యులను వాళ్ళు వెంట పెట్టుకుని వాళ్ళ చేత దాడులు చేస్తున్నారు. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ని, దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ని తక్కువ చేసే కార్యక్రమాలు ఎన్ని ఒక హెడ్ క్యాంపెయిన్ గా చేసి కూడా పాల్పడుతున్నారు. అంటే ఈ తరహా దాడులు, ఈ తరహా రాజకీయాలు మిగతా చాలా రాష్ట్రాల్లో కూడా చోటు చేసుకుంటున్నాయి. అది కరెక్ట్ కాదు, బట్ ఇట్స్ అన్వాంటెడ్ అది సిచ్యువేషన్స్ అవి, కానీ అది కరెక్ట్ కాదు. కానీ ఈ విధంగా భౌతిక దాడులు దిగటం అనేది మాత్రం అందరూ చాలా గట్టిగా ఖండించాలి. ఎందుకంటే రెప్పపాటున ఏదైనా జరగడానికి జరిగే వాతావరణం ఉంటే దాని ఇంపాక్ట్స్ చాలా హెవీగా ఉండే వాతావరణం. ఆయన ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి అది కంటికి పైన తగిలినప్పుడు అంత గాయం అయిందంటే కనితికి కానీ తగిలి ఉంటే ఏమయ్యేది అన్నది అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం.